హే ఫ్రెండ్స్, అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా అయితే రిలీజ్ అయింది. డెఫినెట్లీ చూడండి, ఒకసారి చూడండి. చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు అని చెప్పి నేను అంటలేదు. కానీ అవేమీ మీరు పట్టించుకోమాకండి. నా రివ్యూని ఒకదానే పట్టించుకోండి. ఎందుకంటే రొటీన్ సినిమాలు, ఐటమ్ సాంగ్ ఉన్నటువంటి సినిమాలు, అర్థం పర్థం లేనటువంటి ఫైట్ సినిమాలు నేను చెప్తున్నాగా నెలకొకటి వస్తాయి. నెలకొకటి కాదు, 2-3 వస్తాయి. కానీ ఇలాంటి విజువల్ వండర్స్ ఎప్పుడో ఒకటి కానీ రావు. ఏదో తాత మూడు బాగుండబట్టి ఇంత త్వరగా ఫైర్ అండ్ యాష్ సినిమా రిలీజ్ చేసింది. కానీ నేనైతే ఎప్పట్లో వస్తుందని చెప్పి కళ్ళ కూడా అనుకోలేదు. ఎందుకంటే 2009లో రిలీజ్ అయింది అవతార్ 1. అవతార్ 2 2020 దాకా రాలా. ఇంకా అలాంటిది ఈ 3 ఎమ్మటి 25లో రిలీజ్ చేసిందంటే నాకు ఆశ్చర్యానికే గురి చేసింది అనమాట. సో ఎవరు కూడా ఇదిగా మాకండి, ఎవరు కూడా నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోమాకండి. డెఫినెట్లీ వెళ్ళండి. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని, ఒక సినిమాటిక్ యూనివర్స్ని, ఒక స్పెషల్ విఎఫ్ఎక్స్ వర్క్స్ని చూడండి అనమాట. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటటువంటిది మీకైతే అర్థమైతే. వెళ్ళాలి అనుకుంటే మంచి ఐమాక్స్ లేదా ఐనాక్స్కి వెళ్ళండి. 3Dలో చూడండి, మస్తుగా ఎంజాయ్ చేస్తారు. లోకల్ థియేటర్లో 3D స్పెట్స్ ఇచ్చేటటువంటి థియేటర్కి అసలుకే వెళ్ళమాకండి. దానంత దరిద్రం ఇంకోటి లేనే లేదు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా గమనించారా, పుష్ప 2 రిలీజ్ అవుతుందన్నప్పుడు, వారణాసి సినిమా రిలీజ్ అవుతుందన్నప్పుడు, బాహుబలి 3 గురించి ఏమన్నా రూమర్స్ వచ్చినప్పుడు అవతార్ నిన్ను మింగుతాం, అవతార్ నిన్ను కొడతాం, రే జాక్ సుల్లేగా నిన్ను వేసేస్తాం అని చెప్పి మీమ్స్ అయితే బాగా వైరల్ అవుతూ ఉంటాయి. బాగా చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా గమనించారో లేదో మీరు. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే అవతార్ని మేము కొడతాం అని చెప్పి మేము చేస్తారు, అవతార్ని మింగుతాం అనేటటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. నిజానికి అవతార్ సినిమాని కొట్టడం అంత ఈజీయా అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఈ డీటెయిల్స్ ఎక్కడ కూడా దొరకవు. నేనంటే చాలా రీసెర్చ్ చేసి ఈ డీటెయిల్స్ని అయితే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. మీరు ఈ వీడియో చూస్తే మట్టుకి ఖచ్చితంగా నోరేలా పెడతారు. అందులో ఏమాత్రం కూడా ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. అవతార్ సినిమా, నాకు ఈ సినిమాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే 2009లో నేను అప్పుడు ఏ తరగతి చదువుతున్నా అనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు. మా బాబాయ్ పైరసీ సీడీ తెచ్చి నాకు ఇచ్చిండు, చూడరా అని. ఆ రోజుల్లో DVD ప్లేయర్లో వేసి టీవీలో అయితే సినిమా చూసా. బాగా ఎలివేషన్ ఇచ్చిండే, మామూలు బొమ్మ కాదురా. అయితే థియేటర్లో అయితే నోరు ఎల్లబెట్టి చూసిండ్రా, వేరే లెవెల్ సినిమారా. ఈ సీడీ కోసం చాలా రోజులుగా ఎతుకుతుంటే ఇప్పుడు దొరికింది, చూడరా కొడక అని చెప్పితే నేను చూసి తిట్టినా, ఎందుకంత బిల్డప్ ఇచ్చినావు, అసలు ఏముంది ఆ సినిమాలో, ఎంత బిల్డప్ ఇవ్వటం అవసరమా బాబాయ్ అని చెప్పి నేనైతే గట్టిగా తిట్టినా అనమాట. ఇక తిట్టిన తర్వాత ఒరే నీకు ఇలా చూపిస్తే అర్థం కాదులే అని చెప్పి ఆయన ఒక నవ్వి థియేటర్కి అయితే తీసుకోమండు. ఆ రోజుల్లో 10 రూపాయల టికెట్కి వెళ్ళినాం. సో ఇలా చూసిన సినిమాని తాలెత్తే ఇలా చూసా. నిజం ఫ్రెండ్స్, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా ఎక్కడ కూడా నోరు ముయ్యలా, ఎక్కడ కూడా కళ్ళు ముయ్యలా. ఆశ్చర్యంతో నోరు, ఏదైనా సీన్ మిస్ అయిపోతే కళ్ళు ఇలా తెరుచుందనమాట. సో నాలాగా చాలామంది ఆ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అప్పుడు దాకా వీళ్ళే మనకు తెలుసు. కానీ ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ని, వేరే ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా జేమ్స్ తాత అనమాట. సో ఈ సినిమా ఆ రోజుల్లో ఒక విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటికీ కూడా మీరు ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ, హైయెస్ట్ వసూలు చేసినటువంటి సినిమా ఏంది అని చెప్పి గూగుల్లో కొట్టండి, మీకు ఫస్ట్ ప్లేస్లో ఉండేది అవతార్. అది 2009లో రిలీజ్ అయిన 2025, ఎప్పటికీ ఒక 20 ఇయర్స్ అవుతున్నా కానీ ఆ సినిమాని ఎవడు ఎంటకి కూడా పీకలేకపోతుండో, ఆ సినిమా దగ్గరికి కూడా ఎవడు వెళ్ళలేకపోతుండో. ఎండ్ గేమ్ ఏదైతే ఉందో దాని దగ్గర దాకా వెళ్ళింది. డే 1 అవతార్ని కొట్టింది, కానీ లాస్ట్కి వచ్చేసరికి దాని దగ్గరికి కూడా వెళ్ళలేకపోయింది అనేటటువంటిది వాస్తవం. సో అలాంటి సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట అవతార్ చూసుకున్నట్లయితే పెట్టుబడి ఎంత పెట్టారంటే $239 మిలియన్ అయితే ఆ రోజుల్లోనే పెట్టుబడి పెట్టడం జరిగింది. మాటల కాదు, $1 మిలియన్ అంటేనే మనం ఇప్పటికో కాలర్లు ఎగరేస్తాం. అరే మా హీరోకి అక్కడ $1 మిలియన్ వచ్చిందిరా డే 1, $2 మిలియన్ వచ్చిందిరా, అడ్వాన్స్ కలెక్షన్స్ $5 లక్షల వచ్చినాయిరా అని చెప్పి కాలర్ ఎగరేస్తాం. కానీ ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ $237 మిలియన్ అయితే ఆ సినిమా కోసం ఖర్చు చేయడం జరిగింది. అంటే మన తెలుగు కరెన్సీలో 2000 కోట్ల పెట్టుబడిని అయితే పెట్టడం జరిగింది. ఇది మాటల ఫ్రెండ్స్, చిన్న విషయం కానే కాదు. ఇప్పటికి మనం అడుగు పెట్టినాం 1000 కోట్ల పెట్టుబడి, 500 కోట్ల పెట్టుబడి, 600 కోట్ల పెట్టుబడి అని. కానీ ఆ రోజుల్లోనే మన జేమ్స్ తాత 2009లోనే 2000 కోట్లు పెట్టి ఒక స్టూడియోని నిర్మించి ఒక రూమ్లోనే సినిమా అంతా తీసి పడేసిండు. నిజంగా ప్రొడ్యూసర్స్కి, ఆ ప్రొడక్షన్స్కి ఏం చొప్పించిండు గ్రేట్. అప్పటిదాకా 2000 కోట్లు కొట్టినటువంటి సినిమా కూడా లేదు. అలాంటిది సినిమా కోసం 2000 కోట్లు నేను పెట్టాలి అని చెప్పి అని అనగానే పెట్టినోడు గ్రేటే,
పెట్టించినందుకు జేమ్స్ తాత కూడా గ్రేట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మరీ కలిగింది. సో సినిమాకి అయితే $237 million ఖర్చు చేస్తే సినిమా చూసుకున్నట్లయితే $2.9 billion అయితే వసూలు చేసింది. మిలియన్ కాదు, బిలియన్ డాలర్లు. $2.9 billion అయితే ఆ రోజుల్లోనే వసూలు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, 46,000 కోట్లు 2009లో అవతార్ వసూలు చేసి చూపించింది. ఎలా అనుబుద్ధి అవుతుంది? మీ అవతార్ని కొడద్దాం, మీ జాక్సులే కానీ కొడద్దాం, జేమ్స్ తాత ఇక మీదట నీ గవర్నమెంట్ నడవద్దు, ఇక మీదట రాజమౌళి గవర్నమెంటే నడుస్తుంది అనేటటువంటి స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తారు? వాళ్ళకి కలెక్షన్స్ తెలివైంది, నాకైతే అర్థం కావట్లా. ఏమన్నా వారణాసి సినిమా ఈజీగా 2,000 కోట్లు కొట్టిద్ది, 10,000 కోట్లు కొట్టిద్ది అంటే నవ్వారు కింద. కానీ ఇక్కడ చూడండి రా బాబు, 46,000 కోట్లు అవతార్ సినిమా వసూలుగా చూపించింది. అది మనం బతికొండంగా మన ఇండియన్ సినిమా, ఓకే టాలీవుడ్ వదిలేండి, మన ఇండియన్ సినిమా అంతా వసూలు చేయగలదు అనేటటువంటి విషయాన్ని మీరు నమ్ముతారా? నేనైతే అసలుకే నమ్మను. నేను 100% గ్యారంటీ ఇస్తున్నా, అవతార్ అనేటటువంటిది ఏ సినిమా బ్రేక్ చేయొచ్చేమో ఫ్యూచర్లో, నాకు తెలియదు. కానీ మన ఇండియా నుండి వచ్చేటటువంటి ఏ సినిమా కూడా అవతార్ని బ్రేక్ చేయలేదు అనేటటువంటిది 100% వస్తాము. అది అంతలా విజృంభణ సృష్టించింది. 2,000 కోట్లు పెట్టుబడి పెడితే 46,000 కోట్లు వసూలు చేయడం బాబు. 500 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు వస్తే చాలు, దానికి డబుల్ వస్తే చాలు, హిట్, మా హీరో అంత కొట్టిండు ఎంత కొట్టిండు అని చెప్పి డ్యాన్స్లు వేస్తున్నాం. అలాంటిది 2,000 కోట్లు పెట్టుబడితో 46,000 కోట్లు రప్పించిందంటే జేమ్స్ తాత నిజంగా అసలు మనిషి అనేటటువంటి విషయం నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇది అండ్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే 100 కోట్లు వసూలు చేసింది. అప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, ఎక్కువ ఏమి లేవు టికెట్ కాస్ట్. నేను చూసింది 10 రూపాయలు, మహా అయితే 50 రూపాయలు బాల్కనీ అండ్ 30 రూపాయలు లోయర్ బాల్కనీ, 10 రూపాయలు అది ఫస్ట్ క్లాస్, ఇంకా అంతే, అదే హైయెస్ట్. అలాంటి టికెట్ రేట్స్తోనే 100 కోట్లు వసూలుగా చూపించింది. 100 కోట్లు కాదు, 101 కోట్లు అయితే సినిమా వసూలుగా చూపించింది. దట్ ఈజ్ అవతార్ సినిమా. అందుకే ఏ సినిమా కూడా ఇప్పటికి దాని దగ్గర కూడా వెళ్ళలేకపోతుంది, ఇప్పటికి దాన్ని బ్రేక్ కూడా చేయలేకపోతుంది అనేటటువంటిది 100% వస్తుంది. దీని గురించి మాట్లాడాలి కానీ 20 minutes వీడియో చేయొచ్చు. అండ్ అవతార్ వే ఆఫ్ వాటర్, ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ నడిచింది. చాలామంది క్రిటిక్స్ ఈ సినిమాని చేసుకున్నారు, సినిమా బాగలేదు అన్నారు, డెడ్ స్లీప్ అన్నారు, అది ఇది అన్నారు, జేమ్స్ తాత పని అయిపోయింది, రిటైర్మెంట్ అవ్వు, అది ఇది అన్నారు. అయినా కానీ సినిమాకి ఆ రోజుల్లో పెట్టుబడి ఎంత పెట్టారో తెలుసా? ఆల్మోస్ట్ $460 million అయితే ఈ సినిమా కోసం ఖర్చు చేయడం జరిగింది. ఇది మాటలు కానే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే 237 తర్వాత నాకు తెలిసి నాకు 10,000 కోట్లు 20,000 కోట్లు అంటే ఇస్తారు ఆ ప్రొడక్షన్ వాళ్ళు, ఆ సినిమాకు పెట్టినటువంటి ప్రొడ్యూసర్స్ ఎంత డేరైనా చేస్తారు. కానీ సినిమాకి $460 million ఖర్చు చేయడం అయితే నాకు కొద్దిగా తక్కువగానే అనిపించింది. ఇది వేరే లెవెల్ అని చెప్పి మరీ అనిపించింది అనమాట. అండ్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే అవతార్ వే ఆఫ్ వాటర్కి 3,800 కోట్ల పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా వేరే లెవెల్. 2,000 కోట్లు 3,800 కోట్లు అంటే జస్ట్ 1,800 కోట్లే మన జేమ్స్ గారు అయితే ఈ సినిమా కోసం పెంచారు. కానీ దీనికోసం ఆయన చాలా కష్టపడ్డాడు, మధ్యలో చాలా సినిమాలు తీసిండు, వీటితో సాటిస్ఫైయింగ్ లేను అని చెప్పి డైరెక్ట్గా అవతార్ 2 అయితే దింపిండు. సో సినిమా చూసుకున్నట్లయితే మన పార్ట్ 1 $2.9 billion అన్నా కదా, ఈ పార్ట్ 2 చూసుకున్నట్లయితే $2.32 billion అయితే వసూలు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 18,500 కోట్లు వసూలు చూపించింది. మాటలు కానే కాదు, కానీ తక్కువేం చెప్తా. 46,000 కోట్లు ఎక్కడ, 18,500 కోట్లు ఎక్కడ, సగం కన్నా తక్కువ వసూలు చేసింది అనేటటువంటిది 100% వస్తాం. సో చాలా అంటే చాలా సీరియస్గా తీసుకొని జేమ్స్ తాత ఈ 3 మీద ఫోకస్ పెట్టిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇండియాలో చూసుకున్నట్లయితే 475 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్గా సినిమా అవతార్ 1, 2 కలుపుకొని అటు ఇటుగా 50,000 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. 50,000 కోట్లు మాటల ఒక బడ్జెట్, అది అంత సినిమాని అంత బడ్జెట్ని ఒక్క సినిమాని వసూలు చేసి చూపించిందంటే దట్ ఈస్ జేమ్స్ తాత. నిజంగా ఏదో లేనిది ఈ సినిమాకి అయితే నీ కలెక్షన్స్ రావు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకొని, కానీ వాళ్ళు ఏ రోజు Day 1 పోస్టర్లు వదలలేదు, లాంగ్ రన్ పోస్టర్లు వదలలేదు, మాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయని చెప్పి వాళ్ళు డబ్బా కొట్టుకోలేదు. అందుకే వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇంకా ఎక్కడ ఉన్నాం అనేటటువంటిది 100% వస్తాము. సో ఈ సినిమా చూసుకున్నట్లయితే అవతార్ 3 చూసుకున్నట్లయితే 4,000 కోట్లు పెట్టుబడి అయితే పెట్టారు ఫైర్ అండ్ యాష్కే. ఈ సినిమా టార్గెట్ కూడా 40,000 కోట్లు అని చెప్పి కట్టి వార్తలు. సో ఈ సినిమా ఇంత వసూలు చేయదా అంటే వసూలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ఖచ్చితంగా అవతార్ సినిమాని అవతార్ 3 కొట్టిద్ది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే జేమ్స్ తాత ఈసారి గట్టిగా ఫోకస్ చేసిండు. ఒకసారి మీరు సినిమా చూడండి, మీకే అర్థమైతే ఆ భావోద్వేగాలైన అవన్నీ కూడా వేరే లెవెల్. అవతార్ 1 బాగుంది అని అంటే అది మీకు కొత్త ఎక్స్పీరియన్స్, అది చూడగానే వావ్ అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. దానివల్ల మీకు అవతార్ 1 అంతలా నచ్చుతుంది. 2 అనేటటువంటిది అంత అనిపించలే, కానీ 3 అయితే భావోద్వేగాల విషయంలో ఎమోషన్ సీన్స్లో అయితే బాగా లేపింది అనేటటువంటి 100% వస్తాం. ఇది ఫ్రెండ్స్, ఇంకెప్పుడైనా అనే ముందు ఆలోచించుకోవాలన్నమాట. మీమ్స్ చేస్తున్నారు ఇది అని చెప్పి నమ్మమాకండి. మన మేమర్స్ ఎలా తయారయ్యారంటే కొంతమంది మేమర్స్, నేను అందరినీ అంటల్లా,
జస్ట్ 100 రూపాయలు 500 ఇస్తే చాలు చెత్త సినిమా కూడా బాగుంది అని చెప్పి లేపేటటువంటి దరిద్రంలో సిచ్యువేషన్లో మనమైతే బతుకుతున్నాం. వాళ్ళకు వాళ్ళ ఫాలోవర్స్ అన్న రెస్పెక్ట్ లేదు, వాళ్ళకి ఎవరన్నా రెస్పెక్ట్ లేదు అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో హాలీవుడ్ వాళ్ళు డబ్బులు లేరు కదా, అందుకే ఈ సినిమా మీద నెగిటివ్ రుద్దుతున్నారు అనేటటువంటిది ఇంకా వస్తాం. అది మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉంటాం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు అడిగితే అవతార్ డే 1 ఎంత కొట్టింది, లైక్ అవతార్ 3 డే 1 ఎంత కొట్టింది అండ్ డే 2 ఎంత కొట్టింది, ఓవరాల్గా ఎంత కొట్టవచ్చు, సినిమా ఎలా నడుస్తుంది టాక్ అనేటటువంటిది ఇంకో డెప్త్ వీడియో చేస్తా. బాయ్ బాయ్, నమస్కారం.